ఓరియంటెడ్ డిజైన్ విత్ యూఎంఎల్ చూద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అంటే ఏంటో చూసి తర్వాత విత్ యూఎంఎల్ చూద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అనేది ఒక మెథడాలజీ. ఒక సిస్టమ్ డిజైన్ చేయడానికి దాన్ని ఒక సిస్టమ్ డిజైన్ చేయడానికి మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అనేది వాడతాం. ఈ మెథడాలజీని వాడతాం. ఏం చేస్తుందంటే బై విజువలైజింగ్ ఇట్ ఎలా చేస్తుందంటే ఈ గ్రూప్ ఆఫ్ ఇంటరాక్షన్ మోడల్స్, ఇంటరాక్షన్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ఆబ్జెక్ట్ లోపల యాట్రిబ్యూట్స్ ఉంటే దాని యొక్క బిహేవియర్ ఉంటుంది కదా. సో ఇది ఎట్లా విజువలైజ్ చేస్తుంది ఒక సిస్టమ్ డిజైన్ని? ఒక గ్రూప్ ఆఫ్ ఇంటరాక్టింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్కి ఏముంటుంది, ఆబ్జెక్ట్ లోపల యాట్రిబ్యూట్స్ ఉంటాయి, ఆ ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ చెప్తుంది. అట్లా ఆ ఆబ్జెక్ట్స్ అన్నిటి ఇంటరాక్షన్ చేసి ఒక గ్రూప్ లాగా మనకి విజువలైజ్గా చూపిస్తుంది. సో దీనివల్ల మనకి ఏంటిది, ఒక సిస్టమ్ డిజైన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఒక క్రూషియల్ ఫేజ్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో. ఇది ఏం చేస్తుందంటే ఒక గ్యాప్ ఉంటుంది ఇష్టం సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్కి ఇంప్లిమెంటేషన్కి. ఈ సిస్టమ్ డిజైన్ ఆ గ్యాప్ని తీసేస్తుంది. సో ఏంటంటే వాడు రిక్వైర్మెంట్స్ చెప్తున్నాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన, సో ఈ చెప్పిన రిక్వైర్మెంట్స్ చేసిన నేను ఈ యాక్షన్ చేస్తే ఈ యాక్షన్ వస్తుంది అవుట్పుట్ అనేసి ఇదంతా నువ్వు ఒక డిజైన్ రూపంలో వాడికి చూపిస్తావు యూజర్కి. అట్లనే నువ్వు ఒకసారి బ్లూ ప్రింట్ లెక్క నువ్వు డిజైన్ కూడా గీసుకోవచ్చు. ఇప్పుడు దీనివల్ల ఏమైపోయినాయి, వాడు ఇచ్చిన రిక్వైర్మెంట్స్కి మన ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్కి మిడిల్లో ఏదైతే గ్యాప్ ఉందో అది ఇది ఫిల్ చేసేస్తుంది. ఇప్పుడు యూఎంఎల్ అనేది అదొక ఇప్పుడు యూఎంఎల్ అంటే చూద్దాం. యూఎంఎల్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇది ఒక విజువలైజేషన్ లాంగ్వేజ్. అది దేనికి పనికి వస్తుంది అంటే విజువలైజేషన్కి పనికి వస్తుంది. యూఎంఎల్ ప్రొవైడ్స్ ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తుంది ఆఫ్ ఎ సిస్టమ్ ఆర్కిటెక్చర్, బిహేవియర్, ఇంటరాక్షన్. సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ని, బిహేవియర్, ఇంటరాక్షన్ ఇదంతా ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది యూఎంఎల్. అందుకే ఇది ఒక విజువలైజేషన్కి పనికొస్తుంది, స్పెసిఫికేషన్ కూడా పనికొస్తుంది. దిస్ ఇన్వాల్వ్స్ క్రియేటింగ్ మోడల్ దట్ ఆర్ ప్రిసైజ్, అన్అంబిగస్ అండ్ కంప్లీట్ టు డిస్క్రైబ్ ద సిస్టమ్స్ రిక్వైర్స్ అండ్ డిజైన్. ఏవైతే కంప్లీట్ టు డిస్క్రైబ్ ద సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ స్పెసిఫై చేయడానికి స్పెసిఫైయింగ్ కూడా మనకు వస్తుంది. తర్వాత కన్స్ట్రక్షన్. యూఎంఎల్ యాడ్స్ ఇన్ ద యాక్చువల్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఒక యాక్చువల్ డెవలప్మెంట్ ప్రాసెస్లో మనం యాడ్ చేస్తాం. ఇది ఏం చేస్తుందంటే మనకి ఒక ఫ్రేమ్వర్క్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫ్రేమ్వర్క్ని ఎవడు ఇస్తాడు, యూఎంఎల్ ఇస్తుంది. దేనికోసం, ఫర్ బిల్డింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్కి యూఎంఎల్ అనేటోడు ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. ఫ్రేమ్వర్క్ ఇవ్వడం వల్ల ఏమైనా మన ప్రాసెస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది సింపుల్ అయిపోయింది, సిస్టమ్ ఆర్కిటెక్చర్ యొక్క కన్స్ట్రక్షన్. తర్వాత డాక్యుమెంటేషన్ కూడా పనికి వస్తుంది యూఎంఎల్ సర్వ్స్ యాస్ డాక్యుమెంటేషన్ టూల్ లెక్క పనికి వస్తుంది. దట్ క్యాప్చర్స్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సిస్టమ్ త్రూ అవుట్ ఇట్స్ లైఫ్. ఒక సిస్టమ్ లైఫ్ సైకిల్లో చాలా ఆస్పెక్ట్స్ జరుగుతూ ఉంటాయి, ఆ వాటిని క్యాప్చర్ చేస్తుంది. ఒక డాక్యుమెంటేషన్ టూల్ లెక్క క్యాప్చర్ చేసి దాని లైఫ్ సైకిల్ ఏమేమి జరుగుతున్నాయి అంటే డిస్ప్లే చేస్తుంది ఒక డాక్యుమెంటేషన్ రూపం. ఇదంటే యూఎంఎల్ యొక్క ఫీచర్స్. అంటే యూఎంఎల్ దీనికి మనకు వస్తుంది విజువలైజేషన్, స్పెసిఫికేషన్, కన్స్ట్రక్షన్ అండ్ డాక్యుమెంటేషన్. ఇది ఒక విజువలైజేషన్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు సరేనా. దీని బెనిఫిట్స్ ఏంటిది, దీనివల్ల కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు డయాగ్రామ్ విధంగా చెప్తే మనకి ఈజీగా అర్థమవుతుంది కదా వాడు ఇట్లా మనం చెప్పడానికంటే. సో స్టాండర్డైజ్ విజువలైజ్డ్ లాంగ్వేజ్, విజువలైజ్గా మనం చూపిస్తున్నాం ఒక డిజైన్తోని. అందుకే కమ్యూనికేషన్ అనేది ఆ యూజర్కి ఇటు డెవలపర్కి సింపుల్ అయిపోయింది. తర్వాత బెటర్ డాక్యుమెంటేషన్, దాని యొక్క డాక్యుమెంటేషన్ టూల్ అని మాట్లాడుకున్నాం. అట్లనే సపోర్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్. ఇప్పుడు నువ్వు ఒక సిస్టమ్ చేయాలంటే దాని లోపల ఎన్నో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి కదా. అందుకే వాటిని మనం డిజైన్లో చూపించడానికి కూడా అది మనకి ప్రొవైడ్ చేస్తుంది ఆ క్లాసెస్ని. క్లియర్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్లాస్, ఆబ్జెక్ట్స్ అండ్ దాని యొక్క రిలేషన్షిప్స్ అవన్నిటిని మనం యూఎంఎల్ యూజ్ చేసి మనం డిజైన్ రూపంలో చూపించవచ్చు. అట్లనే విజువలైజ్ ఆఫ్ కాంప్లెక్స్ సిస్టమ్ని సింపుల్గా చూపిస్తున్నాం. దీని అన్ని బెనిఫిట్స్ ఇవి. సపోర్ట్స్ మల్టిపుల్ పర్స్పెక్టివ్. అంటే మల్టిపుల్ పర్స్పెక్టివ్ అంటే అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్. నాకు ఒక పాయింట్, ఇప్పుడు ఇది 6 అని రాసిన, ఇది నేను ఇక్కడ 6 అనేది రాసిన. నువ్వు అటు సైడ్ నుంచి కూర్చొని చూస్తే ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది, 9 అని కనిపిస్తుంది. నేను ఇటు సైడ్ నుంచి చూస్తే నాకు 6 కనిపిస్తుంది. సో ఇది ఇద్దరికి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. అట్లనే ఇది మనకి యూఎంఎల్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ని ఇస్తుంది. అంటే నువ్వు డిఫరెంట్ పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఇస్తుంది. అదే 4+1 ఆర్కిటెక్చర్ వ్యూ అంటారు. మోడల్ ఈ 4+1 ఆర్కిటెక్చర్ వ్యూ ఇన్ మోడల్ ఇన్ యూఎంఎల్ అనే ఉంటుంది. దీనివల్ల
4+1 ఆర్కిటెక్చర్ వ్యూ ఆఫ్ మోడల్ అని ఉంటుంది. ఇది 4+1 ఆర్కిటెక్చర్ వ్యూ మోడల్ ఉంటుంది ఇలా యూఎంఎల్. ఇది ఏం చేస్తుందంటే మనకి అలౌస్ టీమ్స్ టు వ్యూ ద సిస్టమ్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్, అంటే వేరే పర్స్పెక్టివ్లో చూస్తుంది. ఇది దాని యొక్క లైక్ లాజికల్ పర్స్పెక్టివ్లో డెవలప్మెంట్ ప్రాసెస్, ఫిజికల్ యూస్ కేస్, ఎన్ష్యూరింగ్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్. ఇప్పుడు డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఆ టీమ్స్ అందరూ చూస్తున్నారు కాబట్టి దాని అండర్స్టాండింగ్ అనేది అర్థమైపోతుంది. ఈ 4+1 ఆర్కిటెక్చర్ ఆఫ్ యూఎంఎల్ మోడల్ అనేది. ఇప్పుడు చూడండి, ఈ లాజికల్ వ్యూ, డెవలప్మెంట్ వ్యూ, ఫిజికల్ వ్యూ, ప్రాసెస్, మిడిల్లో సినారియోస్. ఇప్పుడు నేను లాజికల్ వ్యూ నుంచి చూస్తే ఇది లాజికల్ వ్యూ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఫంక్షనాలిటీ ఆఫ్ ద సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ లాజికల్ వ్యూ. తర్వాత ప్రాసెస్ వ్యూ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇది ప్రాసెస్ వ్యూ, డైనమిక్ యాస్పెక్ట్స్ ఆఫ్ ద సిస్టమ్ యొక్క డైనమిక్ యాస్పెక్ట్స్ ఎక్స్ప్లెయిన్స్ ద సిస్టమ్ ప్రాసెస్ అండ్ హౌ దే కమ్యూనికేట్, ఎలా ప్రాసెస్ అవుతుంది, ఎలా కమ్యూనికేట్ అవుతుంది. ఇది ఫోకస్ ఆన్ ద రన్ టైమ్ బిహేవియర్ ఆఫ్ ద సిస్టమ్. ఈ ప్రాసెస్ బేసికల్గా దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది, దాని సిస్టమ్ యొక్క రన్ టైమ్ బిహేవియర్ని చూపించడానికి ఈ ప్రాసెస్ వ్యూ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తుంది. తర్వాత డెవలప్మెంట్ వ్యూ అనేది ఇల్లుస్ట్రేట్ ద సిస్టమ్ ఫ్రమ్ ద ప్రోగ్రామర్ పర్స్పెక్టివ్. ఎవరైతే డెవలప్ చేసినో వాడి పర్స్పెక్టివ్గా చూపిస్తుంది డెవలప్మెంట్ వ్యూ. అండ్ ఈస్ కన్కర్ విత్ ద ఎవడు సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అనేటోడు వాడు చూస్తాడు. నెక్స్ట్ ఫిజికల్ వ్యూ. ఇది ఫిజికల్ వ్యూ. ఇక్కడ ఇట్ కన్సర్న్ విత్ ద టోపాలజీ. నువ్వు ఏ టోపాలజీ వాడతావు, బస్సా, మెషా, స్టారా, ఏ టోపాలజీ వాడి ఆ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ని ఆ ఫిజికల్ లేయర్ వల్ల కనబెడుతున్నావు, యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ కనెక్షన్ బిట్వీన్ ద కాంపోనెంట్స్. దాని లోపల ఉన్న ఫిజికల్ కనెక్షన్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా ఈ యొక్క సిస్టమ్ లోపల, దాన్ని ఎట్లా యూజ్ చేస్తున్నావు, అట్లా బయట కూడా ఎట్లా కనెక్ట్ చేసినావు, నువ్వు ఏ టోపాలజీ వాడినావు అది చూపించేది ఫిజికల్ వ్యూ. ఇప్పుడు ఈ సినారియోస్ ఉన్నాయి సార్ మిడిల్లో. ఈ సినారియోస్ అనేది ఒక డిస్క్రిప్షన్ అనమాట. డిస్క్రిప్షన్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో ఏముంటుందంటే ఒక స్మాల్ సెట్ ఆఫ్ యూస్ కేసెస్ ఉంటాయి. యూస్ కేసెస్ అనొచ్చు, సినారియోస్ అనొచ్చు. యూస్ కేసెస్ ఉంటాయి ఆ డిస్క్రిప్షన్ లోపల. ఆ ఆర్కిటెక్చర్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది సినారియోలో. ఆ డిస్క్రిప్షన్ దేని గురించి ఉంటుంది అంటే ఒక సెట్ ఆఫ్ యూస్ కేసెస్ గురించి ఉంటుంది. ఈ సినారియోస్ ఏం డిస్క్రైబ్ చేస్తారంటే సీక్వెన్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ బిట్వీన్ ప్రాసెస్. దాని లోపల ఉన్న ఆబ్జెక్ట్స్కి దాని లోపల ఉన్న ప్రాసెస్కి ఏదైతే ఇంటరాక్షన్ జరుగుతుందో అదంటే డిస్క్రైబ్ చేస్తుంది. ఒక సీక్వెన్స్ ఆర్డర్. ఇదన్నమాట 4+1 ఆర్కిటెక్చర్ ఆఫ్ యూఎంఎల్. దీనివల్ల డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి నువ్వు ఒక అర్థం చేసుకుంటున్నావు సిస్టమ్ని. ఇది మనకి యూఎంఎల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు యూఎంఎల్లో 2 టైప్స్ ఉంటాయి. యూఎంఎల్ డయాగ్రామ్స్ ఆర్ 2 టైప్స్, స్ట్రక్చరల్ డయాగ్రామ్, బిహేవియర్ డయాగ్రామ్. ఇంతకుముందు ఇప్పటికి 4 వీడియోస్ అయిపోయినాయి. ఈ 5th వీడియో అనుకుంటా. దాంట్లో మనం ఆల్రెడీ క్లాస్ డయాగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నాం, ఆబ్జెక్ట్ డయాగ్రామ్ నుంచి మాట్లాడుకుంటాం. సో ఇక్కడ నేను మళ్ళీ అంటే డీటెయిల్గా చెప్తాను. జస్ట్ నేను మీకు అది ఇమేజ్ చూపిస్తా, ఇలా బ్రీఫ్గా చెప్తాను సరేనా, ఎందుకంటే లెండీ అయిపోతుంది నేను ఇక్కడ ప్రతిదీ చెప్పుతూ ఉంటే. అందుకే 2 టైప్స్ ఉంటాయి. అలా స్ట్రక్చర్ డయాగ్రామ్, బిహేవియర్ డయాగ్రామ్ ఉంటుంది యూఎంఎల్. అలా ఫస్ట్ స్ట్రక్చర్ డయాగ్రామ్ కింద క్లాస్ డయాగ్రామ్, ఆబ్జెక్ట్ డయాగ్రామ్ అనేది ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసినాం. సో అది నేను బ్రీఫ్గా చెప్తాను. ఇవి నేను డిస్కస్ చేయాలి. కాంపోనెంట్ డయాగ్రామ్, డెవలప్మెంట్ డయాగ్రామ్ మనం ఇప్పటికే తలగలేదు. సో అవి ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. ఆ డయాగ్రామ్ చూద్దాం. సో ఫస్ట్ క్లాస్ డయాగ్రామ్ అంటే స్ట్రక్చరల్ డయాగ్రామ్ కింద క్లాస్ డయాగ్రామ్. స్ట్రక్చరల్ డయాగ్రామ్ ఏం చేస్తుంది, స్టాటిక్ యాక్సెప్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒక సిస్టమ్ యొక్క స్టాటిక్ యాక్సెప్ట్స్ని రిప్రజెంట్ చేసేది స్ట్రక్చరల్ డయాగ్రామ్. సో క్లాస్ డయాగ్రామ్స్ అనేది చూపిస్తాను ఒక్క నిమిషం. ఇలా ఉంటాయి క్లాస్ డయాగ్రామ్స్ అంటే. ఇది ఒకటి ఇట్లా ఉంటుంది. మీరు ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని ఇక్కడ రాస్తాం. షేప్ అనేది ఏదైతే మీరు వాడుతున్నారో క్లాస్ దాని పేరు ఇచ్చేసి దాని లోపల యాట్రిబ్యూట్స్ ఉంటాయి కదా. షేప్ అనేది లెంత్ అనేది ఒక యాట్రిబ్యూట్ కదా. ది యాట్రిబ్యూట్ ఉంది. దానికంటూ కొన్ని ఆపరేషన్. ఇప్పుడు లెంత్కి ఏం చేస్తావు, గెట్ లెంత్, సెట్ లెంత్ అని వాడతావు. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ దీనికి ఇప్పుడు లెంత్కి ఇట్లా ఇచ్చినాకో ఇది ఇంటీజర్ వాల్యూ కదా, ఇట్లా డాట్స్ పెట్టి ఇంటర్ ఇచ్చినాకో ఇది ఏమైంది, నువ్వు డాటా టైప్ అని అసైన్ చేస్తావు. షేప్ కూడా ఇంటర్నేజ్. సో ఇప్పుడు నువ్వు డాటా టైప్ అసైన్ చేసినాకో ఇది ఏమైపోతుంది అంటే క్లాస్ విత్ సిగ్నేచర్ అయిపోతుంది. ఒకవేళ డాటా టైప్ని అసైన్ చేయకపోతే క్లాస్ వితౌట్ సిగ్నేచర్ అవుతుంది. ఓకేనా. ఈ ఫస్ట్ ఏదైతే ఉన్నాయో దీన్ని యాట్రిబ్యూట్స్ అంటారు. కింద నువ్వు ఏదైతే చేస్తున్నావు దీన్ని ఆపరేషన్స్ అంటారు. ఇది క్లాస్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. ఇంకొకటి ఇలా మెయిన్ క్లాస్ డయాగ్రామ్స్లో ప్లస్ ఉన్నాకో ఇక్కడ ప్లస్ వాడినాం, ప్లస్ గెట్ ఇంటూ ప్లస్ ఉన్నాకో అదొక పబ్లిక్ అన్నట్టు, అంటే పబ్లిక్ యాట్రిబ్యూట్ ఎక్కడైనా వాడుకోవచ్చు క్లాస్లో.
అంటే మైనస్ ఉన్నాకో అదొక ప్రైవేట్ యాట్రిబ్యూట్ అని, ఓకేనా. తర్వాత హ్యాష్ ట్యాగ్ ఉన్నాకో అదొక ప్రొటెక్టెడ్ యాట్రిబ్యూట్. ఇది ఒక క్లాస్ డయాగ్రామ్, ఒక ఏటీఎం ఒక క్లాస్ డయాగ్రామ్. ఇది ఏటీఎం లోపల ఏమేమి ఉంటాయి క్లాసెస్, బ్యాంక్ ఉంటుంది, ఏటీఎం ఉంటుంది, కస్టమర్స్, డెబిట్ కార్డ్, అకౌంట్, ఇవన్నీ దాని యొక్క క్లాస్. దాని లోపల ఏమేమి యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏటీఎం అనేది, ఇప్పుడు ట్రాన్సాక్షన్ తీసుకోండి, ఈ క్లాస్ లోపల ఏమేమి మనకి ఉన్నాయి, ట్రాన్సాక్షన్ ఐడి, డేట్, టైప్, ఇవన్నీ దీని యొక్క యాట్రిబ్యూట్స్. అది ఏమో ఆపరేషన్ చేస్తుంది, ప్లస్ అప్డేట్. ఆ ట్రాన్సాక్షన్ అనేది ఏటీఎం ట్రాన్సాక్షన్ అయినా కొద్ది అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ యాట్రిబ్యూట్స్ చేసి ఆపరేషన్ ఉంటాయి. ఈ ప్లస్ అనేది ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి అదొక పబ్లిక్ యాట్రిబ్యూట్, పబ్లిక్ ఆపరేషన్. ఏ ప్లస్ ఉన్నది ఇది ఒక పబ్లిక్ యాట్రిబ్యూట్, అట్లా అన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఒక ఏటీఎం అనేది ఒకటే ట్రాన్సాక్షన్, చాలా ట్రాన్సాక్షన్ చేస్తుంది కదా, అందుకే 1 స్టార్ అని వచ్చింది. అట్లా 1 to మెనీ అని అలా. ఇది క్లాస్ డయాగ్రామ్ ఆఫ్ ఏటీఎం. ఇది క్లాస్ డయాగ్రామ్స్ ఇట్లా ఉంటాయి. తర్వాత ఆబ్జెక్ట్ డయాగ్రామ్స్, ఇవే ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఇది సిమిలర్ టు క్లాస్ డయాగ్రామ్ ఉంటుంది. క్లాస్ డయాగ్రామ్స్ ఆర్ షోస్ యాక్చువల్ క్లాసిఫైయర్స్ అండ్ దేర్ కాంపోనెంట్స్ కనెక్షన్స్ ఇన్సైడ్ ఎ సిస్టమ్. ఒక సిస్టమ్ లోపల యాక్చువల్ క్లాసిఫైయర్స్ ఏంటి, దాని కనెక్షన్ సిస్టమ్ లోపల చెప్పేవి క్లాస్ డయాగ్రామ్స్. ఇది కూడా సేమ్ ఆబ్జెక్ట్ డయాగ్రామ్స్ కూడా సేమ్, అంతేగాని ఇది ఏం చేస్తుందంటే ఆ క్లాసిఫైయర్ లోపల డిస్ప్లే పర్టికులర్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాసిఫైయర్స్. కేవలం క్లాస్ డయాగ్రామ్ కేవలం క్లాసిఫైయర్స్ని చూపిస్తుంది. ఇదేంటిది, డిస్ప్లేస్ పర్టికులర్ ఇన్స్టెన్స్, ఆ క్లాసిఫైయర్ యొక్క పర్టికులర్ ఇన్స్టెన్స్ని అండ్ దాని లోపల రిలేషన్షిప్ ఉంటుంది కదా అమంగ్ దెమ్ ఈజ్ గివెన్ ఎట్ దట్ గివెన్ మూమెంట్. ఆ క్లాసిఫైయర్ లోపల ఒక పర్టికులర్ ఇన్స్టెన్స్, దాంతోపాటు దాంట్లో ఉన్న రిలేషన్షిప్ ఏంటిది వాటి లోపల ఆ మూమెంట్కి చెప్పేవి ఆబ్జెక్ట్ డయాగ్రామ్. అవి కేవలం ఏం చూపిస్తుంది క్లాస్ డయాగ్రామ్స్ అయితే, జస్ట్ క్లాసిఫైయర్స్ చూపిస్తుంది, ఇంకా దే కనెక్షన్స్ చూపిస్తుంది ఒక సిస్టమ్ లోపల. ఇది ఇంకా ఆబ్జెక్ట్ అనేది దానికి ఆబ్జెక్ట్ డయాగ్రామ్ ఇంకా డీటెయిల్గా చూపిస్తుంది. ఆబ్జెక్ట్ డయాగ్రామ్ చూడండి, ఒక ఇండస్ట్రీ లోపల D1, D2, D3 ఇవన్నీ డిపార్ట్మెంట్. దాని డిపార్ట్మెంట్ పేరు నేమ్ సేల్స్, నేమ్స్ ప్రొడక్షన్, ఇంకో దాని పేరు హ్యూమన్ రిసోర్సెస్. ఇప్పుడు నేమ్ డిపార్ట్మెంట్ సేల్స్ లోపల ఎంప్లాయీ 1 ఏంటిది ED1, వాడు ID 1, వాడి పేరు ABC. అట్లనే ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్ ఉంటే దాని లోపల ఇంకా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో కస్టమర్ సపోర్ట్ ఉంటుంది, ఇంకోటి క్వాలిటీ అష్యూరెన్స్ అనే డిపార్ట్మెంట్ ఉంది ప్రొడక్షన్లో. సో ఇది ఏం చేస్తుంది మనకు ఆబ్జెక్ట్ డయాగ్రామ్ అనేది, ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ ఈ ప్రొడక్షన్ అనే కంపెనీ డిపార్ట్మెంట్ ఇంకా ఉన్నాయి, వాడి పేరు, ఆ డిపార్ట్మెంట్ పేరు కస్టమర్ సపోర్ట్, ఇంకో దాని పేరు అది చూపిస్తుంది. సో దాంతోపాటు ఇంకా మనకి ఏం చూపిస్తుంది, ఇది దేని కిందకి వస్తాయి, ఈ డిపార్ట్మెంట్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కిందకి వస్తాయి. సో ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కిందకి వస్తాయి. సో పర్టికులర్ ఇన్స్టెన్స్ చూపిస్తుంది, దాంతోపాటు రిలేషన్షిప్ అమంగ్ దెమ్ కూడా చూపిస్తుంది. ఇది ఆబ్జెక్ట్ డయాగ్రామ్స్. నెక్స్ట్ వచ్చి కాంపోనెంట్ డయాగ్రాము ఏం చేస్తారంటే లార్జ్ ఆబ్జెక్ట్ ఓరియంట్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ లార్జ్ ఆబ్జెక్ట్ ఓరియంట్ సిస్టమ్ని స్మాలర్ కాంపోనెంట్స్ లాగా బ్రేక్ చేస్తుంది. యాజ్ దే మేక్ దే మోర్ మేనేజబుల్. నొటేషన్ ఆఫ్ కాంపోనెంట్ డయాగ్రామ్ ఇట్లా ఉంటుంది. నొటేషన్ ఎట్లుంటుందంటే కాంపోనెంట్ డయాగ్రామ్ ఒక కాంపోనెంట్ని ఇట్లా రాస్తాం. ఇది కాంపోనెంట్ని ఇట్లా గీస్తాం, నోడ్ని ఇలా గీస్తాం, ఓకేనా. ఇది దీని ఆబ్జెక్టివ్ కాంపోనెంట్ డయాగ్రామ్ యొక్క నొటేషను. ఈ కాంపోనెంట్ డయాగ్రామ్ ఎందుకు వాడతామంటే ఒక లార్జ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్ని బ్రేక్ చేస్తాం స్మాలర్ కాంపోనెంట్స్. ఎందుకు బ్రేక్ చేస్తున్నావు స్మాలర్ కాంపోనెంట్స్లో, దాని ద్వారా నువ్వు ఈజీగా మేనేజ్ చేయగలుగుతావు దాన్ని, అందుకే బ్రేక్ చేస్తావు. ఇప్పుడు కాంపోనెంట్ డయాగ్రామ్ ఆఫ్ ఏటీఎం మిషన్ ఇలా ఉంటుంది. ఇవన్నీ కాంపోనెంట్స్, ఓకేనా. ఏటీఎం ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది, ఏటీఎం ఇన్ఫర్మేషన్. సో ఏటీఎం ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఏటీఎం మిషన్లో జరుగుతుంది, అనే కాంపోనెంట్ లోపల జరుగుతుంది. తర్వాత కస్టమర్ కన్సోల్, తర్వాత బ్యాంక్ డేటాబేస్ ఉంటుంది. అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంటుంది, బ్యాంక్ డేటాబేస్ కింద ఉంటుంది. సో కార్డ్ రీడర్ ఎవరు, బ్యాంక్ డేటాబేస్, కస్టమర్ కన్సోల్. తర్వాత ఇక్కడికి అయిపోతుంది వెబ్ మేనేజ్మెంట్ ట్రేస్. తర్వాత ఇవి రెండు వచ్చేసరికి వెబ్ పేజ్ ఉంటుంది, అలానే క్లయింట్ డేటాబేస్ ఉంటుంది డెస్క్టాప్. తర్వాత డిక్లైన్ ట్రాన్సాక్షన్, క్లయింట్ డెస్క్టాప్ ట్రాన్సాక్షన్, ఎంప్లాయీ కన్సోల్, ఇలా ఉంటుంది ఒక ఏటీఎం కాంపోనెంట్ డయాగ్రామ్. ఏం చేస్తుంది, ఒక ఏటీఎం లార్జ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్ని స్మాలర్ కాంపోనెంట్స్ లాగా డివైడ్ చేసింది. ఇప్పుడు దానికి ఈజీ మేనేజ్ చేయడం. ఇప్పుడు లాస్ట్కి
స్ట్రక్చర్ డయాగ్రామ్స్ 4 ఉంటాయని చెప్పిన. క్లాస్ అయిపోయింది, ఆబ్జెక్ట్ అయిపోయింది, కాంపోనెంట్ అయిపోయింది, లాస్ట్ వచ్చి డిప్లాయ్మెంట్ డయాగ్రామ్. డిప్లాయ్మెంట్ డయాగ్రామ్ ఏం చేస్తుంది? డయాగ్రామ్ దట్ స్పెసిఫైస్ ద ఫిజికల్ హార్డ్వేర్ చెప్తుంది ఆన్ విచ్ ద సిస్టమ్ ఈజ్ విల్ ఎగ్జిక్యూట్. దేనిపైన మన సిస్టమ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ ఫిజికల్ హార్డ్వేర్ పైన చెప్పేది డిప్లాయ్మెంట్ డయాగ్రామ్. డిప్లాయ్మెంట్ అంటే తెలుసు, డిప్లాయ్ చేయడం. ఇట్ ఆల్సో అంటే ప్రొడక్షన్ అంటే నువ్వు టైప్ చేయడం అంటే అయిపోయినాక దాన్ని డిప్లాయ్ చేయాల్సిందే. ఇప్పుడు వెబ్సైట్ని వెబ్ పేజ్లో, ఇప్పుడు ఆండ్రాయిడ్ యాప్ని ప్లే స్టోర్లో అలా డిప్లాయ్ చేస్తున్నావు. అలానే ఇప్పుడు నీ డిప్లాయ్మెంట్ ఎక్కడ చేస్తున్నావు? ఒక ఫిజికల్ హార్డ్వేర్ పైన చేస్తావు కదా. సో అది చూపించడానికి డిప్లాయ్మెంట్ డయాగ్రామ్స్ని యూజ్ చేస్తాం. డిటర్మైన్స్ అవుట్ ద సిస్టమ్ ఈజ్ డిప్లాయిడ్ అనే అండర్లైనింగ్ ఏ హార్డ్వేర్ యూజ్ చేసి ఆ సిస్టమ్ అనేది ఎట్లా డిప్లాయ్ అయిందని చెప్తుంది డిప్లాయ్మెంట్ డయాగ్రామ్. ఇది ఏం చేస్తుంది అంటే మ్యాప్ చేస్తుంది సిస్టమ్ ఆర్కిటెక్చర్, సిస్టమ్ ఆర్కిటెక్చర్ క్రియేటెడ్ అయిందో ఇన్ డిజైన్ టు ద ఫిజికల్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. సిస్టమ్ ఆర్కిటెక్చర్ని ఫిజికల్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఎక్కడైతే డిప్లాయ్ చేస్తున్నావు సిస్టమ్ ఆర్కిటెక్చర్ని, ఫిజికల్ ఆర్కిటెక్చర్ని, ఫిజికల్ హార్డ్వేర్ అయితే అక్కడ రెండింటిని మ్యాప్ చేస్తుంది ఈ డిప్లాయ్మెంట్ డయాగ్రామ్ అన్నది. దాని లోపల యూజ్ చేసే ఇన్స్టెన్స్ ఇట్లా ఉంటాయి. కాంపోనెంట్ ఇలా, ఎయిట్ ఫ్యాక్టర్ని ఇట్లా, ఇంటర్ఫేస్ ఇట్లా, నోడ్ని ఇట్లా. ఇదిగోండి డిప్లాయ్మెంట్ డయాగ్రామ్ ఆఫ్ ఏటీఎం మిషన్. ఏటీఎం అనే నోడ్, ఏటీఎం కస్టమర్ ఇంటర్ఫేస్, ఏటీఎం నెట్వర్క్ ఇంటర్ఫేస్, డివైస్ ఉంటాయి. ఇవన్నిటి నోట్స్, ఏటీఎం నోడ్ యొక్క నోట్స్. కార్డ్ రీడరు, రిసిప్ట్ ప్రింట్, లాక్ డివైస్, క్యాష్ డిస్ప్లే, కీప్యాడ్. ఏటీఎం మిషన్లో ఇప్పుడు కీప్యాడ్ ఉంటాయి. సో నెట్వర్క్ ఇంటర్ఫేస్, తర్వాత నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఏటీఎం, తర్వాత ఇది దాని యొక్క ఇది ఏంటిది మనం ఏం మాట్లాడుకున్నాం, ఇది 80 ఫ్యాక్ట్ అంటే దానికి ఎంత కావాలి, దానికి ప్రాసెసరు 200 MHz పెట్టేం ప్రాసెసర్ కావాలి, దాని మెమరీ 64 MB ఉండాలి. సో దాని రిక్వైర్మెంట్స్, ఆ సిస్టమ్ యొక్క రిక్వైర్మెంట్స్ ఇలా దీంట్లో రిప్రజెంట్ చేస్తే ఇవి దాని యొక్క నోట్స్. ఇది డిప్లాయ్మెంట్ డయాగ్రామ్ ఆఫ్ ఏటీఎం. నెక్స్ట్ వచ్చేసి బిహేవియర్ డయాగ్రామ్స్. బిహేవియర్ డయాగ్రామ్స్లో ఇవి ఉంటాయి. యూజ్ కేస్ డయాగ్రామ్ అంటే మనం మాట్లాడుకున్నాం, ఒక నిమిషం. యూజ్ కేస్ డయాగ్రామ్స్ అంటే ఇట్లా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను కస్టమర్, ఇటు సైడ్ బ్యాంక్ ఉన్నాడు, కస్టమరు బ్యాంకు, నేను ఏమేమి పని చేస్తాను. యూజ్ కేస్ అంటే ఒక బ్యాంక్ అన్నట్టు నాకు ఏమేమి చేస్తా కస్టమర్, ఇద్దరు మిడిల్లో కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి, దాన్ని ఓవెల్ సింబల్ని పెట్టాను నేను. ఇప్పుడు నేను ఏం చేస్తా, ట్రాన్సాక్షన్ చేస్తా, క్యాష్ని డిపాజిట్ చేస్తా, బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు, రైట్, విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ నేను చేసే యూజ్ కేసెస్ దీనిపైన బ్యాంక్ పైన. ఆ తర్వాత వీటిని కనెక్ట్ చేసేయాలి. ఇది యూజ్ కేస్ డయాగ్రామ్ని ఇలా గీస్తారు. ఓకేనా, ఇదే యూజ్ కేస్ డయాగ్రామ్. దానికి ఒక టెక్నీషియన్ ఉన్నాడు. టెక్నీషియన్ ఏం చేస్తారు, బ్యాంక్ని మెయింటైన్ చేస్తారు, రిపేర్ చేస్తారు. సో ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయి అంటే ఏవైతే మనం ఏవైతే యూజ్ కేస్ ఆర్ టాస్క్ అనొచ్చు, అవైతే ఉన్నాయో వాటిని ఇలా యూజ్ కేస్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తాం. తర్వాత సీక్వెన్స్ డయాగ్రామ్. ఈ సీక్వెన్స్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. సేమ్ దానిలో ఇట్లా గీసేసుకో, ఇలా రెక్టాంగిల్స్ గీసుకోవాలి. ఇప్పుడు కస్టమర్ ఏటీఎం ఈడు వాడితో కమ్యూనికేట్ అవుతాడు. ఏటీఎంలో వాడు బ్యాలెన్స్ చెక్ చేయగానే, వాడు కార్డ్ ఇన్సర్ట్ చేయడానికి దాన్ని కార్డ్ ఇన్సర్ట్ చేసినాకనే వాడు చెక్ చేసుకుంటాడు. పిన్ నెంబర్ జనరేట్ చేస్తాడు. పిన్ నెంబర్ చేసి ఇప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకో, సీక్వెన్స్ డయాగ్రామ్లో రైట్ సైడ్లో అయితే యారో మార్క్స్ ఇట్లా, లెఫ్ట్ సైడ్ వచ్చేయి డాట్ వేసుకొని ఇట్లా రావాలి, లెఫ్ట్ సైడ్ వచ్చి ఇట్లా. ఈ సీక్వెన్స్ డయాగ్రామ్స్ ఇలా ఉంటాయి. డీటెయిల్ ఇక్కడ సీక్వెన్స్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. డాక్టరు, పేషెంట్, మిడిల్లో హాస్పిటల్ సిస్టమ్ అనేది ఉంటుంది. షెడ్యూల్ చెక్ చేసుకుంటారు డాక్టర్. పేషెంట్ విజిట్లో ప్లాన్ ఏంటో చూసుకుంటారు. కస్టమర్ కన్ఫర్మ్ విజిట్, తర్వాత చెక్ పేషెంట్ కండిషన్. ఇలా ఇది ఇలా ఉంటుంది. అక్కడి నుంచి వచ్చేయి డాటెడ్ వస్తాయి. జస్ట్ సీక్వెన్స్ ఇలా ఉంటుంది. సరేనా, ఇది సీక్వెన్స్ డయాగ్రామ్ ఎందుకు యూజ్ చేస్తాడు, ఒక మోడల్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ అండ్ యాక్టర్స్ అండ్ దేర్ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ ద సిస్టమ్. వీళ్ళు పైన ఉన్నారు చూస్తారా, వీళ్ళని యాక్టర్స్ అంటారు, లేకపోతే ఆబ్జెక్ట్స్ అని. ఏవైతే యాక్టర్స్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో అవి పైన పెట్టాలి. వీళ్ళందరూ డాక్టర్, పేషెంట్ అనేది యాక్టర్స్, ఇది కూడా అనేది ఒక ఆబ్జెక్ట్. సో వీళ్ళందరి మిడిల్లో ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది, డాక్టర్కి దీనికి. ఆ ఇంటరాక్షన్ చూపించడానికి మనము సీక్వెన్స్ డయాగ్రామ్స్ని యూజ్ చేస్తాం. తర్వాత
కొలాబరేషన్ డయాగ్రామ్ అని అనొచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ డయాగ్రామ్ అని అనొచ్చు, రెండు ఒకటే. ఓకేనా? తెలిస్తే ఇది ఏం చేస్తుంది, రిలేషన్షిప్ అండ్ ఇంటరాక్షన్ అమంగ్ ద సాఫ్ట్వేర్ లోపల ఉన్న ఇంటరాక్షన్స్ని చెప్తుంది. ఇప్పుడు కస్టమర్ అనేటోడు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాడు ఇట్లా ఏటీఎం నుంచి. ఏటీఎం ఏం చేస్తుంది, బ్యాంక్ ఎంక్వైరీ వాడికి ఏటీఎం బ్యాంక్ని అడుగుతుంది. బ్యాంక్ అడిగినాకనే ఆ బ్యాలెన్స్ని డిస్ప్లే చేస్తుంది. ఇదేంటిది, డిస్ప్లే చెక్ బ్యాలెన్స్ కమ్యూనికేషన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్. ఒక సిస్టమ్తో నువ్వు ఎలా కమ్యూనికేట్ అవుతున్నావు అది చూపించేది కమ్యూనికేషన్ డయాగ్రామ్. ఇది ఏ డయాగ్రామ్ అంటే చెక్ బ్యాలెన్స్ కమ్యూనికేషన్ డయాగ్రామ్. ఒక ఏటీఎం మిషన్లో ఎలా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నావు ఆ కమ్యూనికేషన్ చూపించే డయాగ్రామ్ ఇది కమ్యూనికేషన్. తర్వాత స్టేట్ చార్ట్ డయాగ్రామ్ ఉంటుంది. ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారుతుంది చైన్ డయాగ్రామ్లో. అది ఎక్స్టర్నల్ ఈవెంట్ అని కానీ ఇంటర్నల్ ఈవెంట్ అని కానీ. ఇప్పుడు చూడండి, ఈ స్టేట్ డయాగ్రామ్ అంటే అన్ప్రాసెసింగ్ ఆర్డర్ అనేది. ఒకవేళ ఆర్డర్ రిజెక్ట్ అయినాక రిజెక్ట్ ఆర్డర్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆర్డర్ యాక్సెప్ట్ చేసినాక యాక్సెప్ట్ ఆర్డర్. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ మనం ఏమనుకుంటాం అంటే ఒక ఫైనల్ స్టేట్స్ ఉన్నాయని అనుకొని దానిపై ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ బయట నుంచి ఆ లోపల నుంచి ఏదైనా జరిగినాకో యాక్షన్ జరిగినప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారుతుంది. దాని అంటే ఒక స్టేట్ డయాగ్రామ్లో మనం చూపిస్తాం. ఇది ఇప్పుడు యాక్సెప్ట్ పెండింగ్ ఆర్డర్కి వెళ్తుంది. అది అయిపోయినా ఫుల్ఫిల్ ఆర్డర్కి వెళ్తుంది. ఇది దాని ఎండింగ్ పాయింట్. ఇది స్టేట్ డయాగ్రామ్. తర్వాత లాస్ట్ వచ్చి యాక్టివిటీ డయాగ్రామ్. యాక్టివిటీస్ చూపిస్తుంది. యాక్షన్స్ అనే ఒక క్లాస్ పైన ఏమేమి జరుగుతున్నాయి ఇది ఉందా, ఇది ఇది ఒక మర్జీ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇది వాడతాం మనం. ఇప్పుడు చూడండి, ఒక అమౌంట్ ఇన్సర్ట్ చేసినాకనే బ్యాలెన్స్ చెక్ చేస్తుంది. ఇన్సర్ట్ అమౌంట్ ఫస్ట్ యాక్టివిటీ ఇనిషియల్ ఇట్లుంటుంది, యాక్టివిటీ ఎండింగ్ ఇట్లా ఉంటుంది, యాక్టివిటీ ఇనిషియల్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఇన్సర్ట్ అమౌంట్ తర్వాత అమౌంట్ అనేది బ్యాలెన్స్ కానీ తక్కువ ఉంటే ఇలా వస్తుంది. ఓకే, డిస్ప్లే బ్యాలెన్స్. ఒకవేళ బ్యాలెన్స్ ఉన్నాకో చూపిస్తుంది, ఒకవేళ ఉన్నాకో బ్యాలెన్స్ అప్డేట్ చేసి న్యూ బ్యాలెన్స్ని డిస్ప్లే చేస్తుంది. ఇది క్యాష్ని విత్డ్రా చేయండి. విత్డ్రా యాక్టివిటీ డయాగ్రామ్ ఆఫ్ ఎన్ ఏటీఎం మిషన్. ఒక ఏటీఎం మిషన్ నుంచి నువ్వు ఏదైనా అమౌంట్ విత్డ్రా చేయాలంటే ఫస్ట్ ఆ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటావు. ఇప్పుడు నేను 1000 రూపీస్ విత్డ్రా చేయాలనుకుంటున్నావు, నీ అమౌంట్ ఇక్కడ 1000 ఉంది, కానీ అట్లా బ్యాలెన్స్ ఎంత ఉంది నా దగ్గర 500 ఉంటే ఏంటిది రాదు కదా. సో లేదు, నీ దగ్గర లేదు, ఇట్లా వచ్చేస్తుంది. నీ దగ్గర 500 రూపీస్ ఉన్నాయని డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఉన్నాక నా దగ్గర పైసలు ఇచ్చేస్తుంది. మనీ అనేది ఎగ్జెక్ట్ చేస్తుంది. నీకు కావాల్సిన 1000 రూపీస్ తీసుకోవాలి. తర్వాత కొత్త అప్డేట్ అయిపోయి కొత్త బ్యాలెన్స్ ఇప్పుడు నువ్వు 1000 రూపీస్ ఒక 1500 ఉన్నాకో 1000 రూపీస్ నాకు ఇచ్చేసినాయి. అప్పుడు నీకు 500 రూపీస్ ఉన్నాయని డిస్ప్లే చేసేసి ఇక్కడ అయిపోతుంది. ఈ యాక్టివిటీ డయాగ్రామ్ ఇలా ఉంటుంది.